నడిపించమని మీ దయగల మీ కృపగల అసలు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూద్దాం. దైవికమైన ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత విలువైనదో, దేవుడు మనలను ఎప్పుడు ప్రేమించాడు, ఏ పరిస్థితుల్లో ప్రేమించాడు, అలాంటి ప్రేమించిన దేవునికి నిజంగా మనం ప్రేమిస్తున్నామా, నిజంగా మన జీవితంలో దేవుడు ఉన్నాడా, మన జీవితంలో క్రీస్తు ఉన్నాడా అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను చూస్తే రోమా 5:8-9-10 వచనాలు చూస్తే అక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేసే మాట, మనం ఇంకాను పాపులమై ఉండగా అనే మాట అక్కడ జ్ఞాపకం చేయబడింది. దేవుడు అప్పుడే ప్రేమించాడు అనే మాట. రెండవది మనం చూస్తే దేవునికి ఉగ్రతకు పాత్రులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు అనే మాట అక్కడ కనిపిస్తూ ఉంది. మూడవది మన పాపం బట్టి శిక్షకు పాత్రులముగా ఉండగా. రెండవది చూడండి, ఒకటోది పాపులమై ఉండగా, రెండవది ఉగ్రతకు పాత్రులమై ఉండగా, మూడవది శత్రులమై ఉండగా, దేవునికి శత్రులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు అనే మాట అక్కడ జ్ఞాపకం చేయబడింది. దేవుని బిడ్డలారా, దైవికమైన ప్రేమ, దేవుని ప్రేమ మనకు అర్థం కాదు. చూడండి, ఆ మాటలు ఎవరైనా కొద్దిగా చదవండి. రోమా 5:8-9-10 వచనాలు చూడండి. దేవుడు మనకి ఏ పరిస్థితుల్లో ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరైనా అట్లా ప్రేమిస్తారా? ఎవరైనా భక్తిహీనుల గురించి చనిపోతారా? ఎవరైనా పాపుల గురించి చనిపోతారా? ఎవరైనా శత్రువుల గురించి, ఒక మంచి వ్యక్తి గురించి చనిపోతున్నారంటే సరే, ఒక నీతిమంతుడి గురించి ప్రాణం పెట్టారంటే సరే, కానీ మన జీవితంలో చూస్తే ఇంకా పాపులమై ఉండగానే అంటాడు రోమా 5:8, అయితే దేవుడు తన ప్రేమను ఎల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి, దేవుని ప్రేమ మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనిషి జీవితం అండి నిజంగా బయటకు ఏదో కనిపిస్తాడు కానీ భయంకరమైన రోత పాప జీవితం అండి. ఈ లోకంలో నీతిమంతులు లేరు, ఒకళ్ళు కూడా లేరు, అందరూ కూడా పాపులమే. అయినప్పటికైనా సరే చూడండి, ఇలాంటి పాపీల కొరకాయ, ఇట్లా పాప జీవితాన్ని జీవిస్తున్న ఒక మనిషి కొరకాయ దేవుని ప్రేమ చూడండి, తన ప్రేమ మన పట్ల ఎల్లడిపరుస్తూ ఉన్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగా. ఎవరైనా చనిపోతారండి ఈ లోకంలో? క్రీస్తు ప్రేమ అట్లా మన కొరకాయ చనిపోవడానికి ఇష్టపడుతూ వచ్చిందండి. తండ్రి ప్రేమ, తండ్రి మన పట్ల చూపిన ప్రేమ. అందుకే నిజంగా ఆయన చూపిన ప్రేమకి నిజమైన విశ్వాసి అయితే, నిజమైన ఆత్మీయుడైతే చనిపోయే వరకు కూడా తన ప్రేమ నుండి దూరం కాలేడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, ఏదొచ్చినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు కూడా ఎడబాపలేడు. అంటే ఆ ప్రేమ ఎరిగిన వాళ్ళకే తప్ప, ఆ ప్రేమ రుచి ఎరిగిన వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి అర్థం కాదు. ఆ ప్రేమ ఒకవేళ నిజంగా మనకు అర్థమైతే ఈ లోక సంబంధమైన మన ఆస్తుపాస్తులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కజల్లులు కానీ, వాటి విషయంలో మనకంత ఉండదండి. దాని గురించి అంత ఆలోచించాం. దేవుడు నా కొరకై తన ప్రాణాన్నే పెట్టాడు. పాపులుగా ఉండగా, శత్రులుగా ఉండగా, ఇంకా ఉగ్రతకు పాత్రులై ఉండగా నా దేవుడు నా కొరకై భక్తిహీనుల కొరకు చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. ఈ ప్రపంచానికి సువార్త ఎట్లా అందిందండి? దేవుని ప్రేమ ఎప్పుడైతే భక్తులకి అర్థమైందో, భక్తులు తెలుసుకున్నారో, దేశం కానీ దేశాలకి, ప్రాంతం భాషరాని ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు ప్రేమ వారికి బలవంతం చేయడం ద్వారా, వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా సువార్త ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా అందించబడుతుందండి. ఆ ప్రేమ అది సర్వసాధారణంగా అర్థం కాదు. అర్థమైతే మనం ఇట్లా ఉండం. క్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే మనము ఉండం. అందుకే క్రీస్తు ప్రేమ అండి
యోహాను సువార్త 13వ అధ్యాయం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఆ 12 మంది శిష్యుల యొక్క పాదములు కడగడానికి కూడా ఒక తువాలు తీసుకొని పళ్ళెంలో నీళ్ళు తీసి వారు పాదములు కడుగుతున్నాడంటే, దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు, అలాంటి గొప్ప దేవుడు మట్టికి మట్టి అయిపోయిన ఒక పాపి మానవుని యొక్క పాదములు కడగడానికి దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన ప్రేమ చూడండి. ఆయన ప్రేమ ఒక మట్టిలో కలిసిపోయే ఒక మానవుని యొక్క పాదములు కడగడానికి పరిశుద్ధుడైన దేవుడు, ఆకాశం మహాకాశం పట్టజాలన దేవుడు, భూమి నా పాదపీఠం అన్నాడు, ఆకాశం నా సింహాసనం అన్నాడు. అలాంటి గొప్ప దేవుడు పాపులమైన మన పాదములు కడగడానికి, చూసారా దేవుని బిడ్డలారా, కడగడానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమకు బదులుగా మనం ఏమిస్తున్నాం? ఈ దినాన నిజంగా విశ్వాసుల యొక్క జీవిత చర్య మనం చూస్తే ఏమి లేదండి, పైకట్లా కనిపిస్తారు తప్ప క్రీస్తు మన జీవితంలో కానీ, క్రీస్తు ప్రేమ కానీ, వాక్యం కానీ మన జీవితంలో లేదు. లోకం ఏలుబడి చేస్తుంది, పాపం ఏలుబడి చేస్తుంది, శరీరము ఏలుబడి చేస్తుంది. అందుకే దేవునికి ఇవ్వవలసిన స్థానము కానీ, దేవునికి ఇవ్వవలసిన ప్రయారిటీ కానీ మన జీవితంలో లేదు. అందుకే దేవుని యొక్క ప్రేమ చూడండి. భక్తుడు చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఎవరైనా ఒకసారి చదవండి. దేవుడు తన సొంత కుమారునే మనకు అనుగ్రహించిన వాడు, వాటితో పాటు మనకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు అంటూ ఆ కింద వచనాలు వర్ణిస్తాడు. 31వ వచనం నుండి ఎవరైనా చదువుతారా? 32 కానీ. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధవాడు. దేవుని తండ్రి ప్రేమ చూడండి, తన సొంత కుమారునే అనుగ్రహించుటకు వెనకతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు? చూసారా తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, తన సొంత కొడుకుని, తన సొంత కుమారుని పాప విమోచన కొరకు, పాపం నుండి మనల్ని రక్షించడానికి, శాపం నుండి రక్షించడానికి, ఉగ్రత నుండి రక్షించడానికి, శత్రువు నుండి రక్షించడానికి, భక్తిహీనత నుండి రక్షించడానికి తన సొంత కుమారునే మనకు అనుగ్రహించిన దేవుడు తన ప్రేమ చూడండి ఎల్లడిపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ ఎరిగిన వాళ్ళు చెప్పే మాట చూడండి. ఆ కింద వచనాలు మనం చదివితే దేవుని బిడ్డలారా 33 నుంచి కానీ 34 కానీ అట్లా చదివితే మనకి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి విడపాప జాలదు అంటాడు. 35వ వచనం నుండి చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను మనల్ని ఎడబాపునా ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. కాబట్టి నిజంగా అండి, దేవుని ప్రేమ పొందుకున్నాడు, ఆ ప్రేమను రుచెరిగినాడు. బాధ అయినా, కష్టమైనా, శ్రమ అయినా, ఇరుకైనా, వస్త్రహీనత అయినా దేవుని క్రీస్తు ప్రేమ నుండి ఎవడండి ఎడబాబువాడు? ఎవడున్నాడు అసలు? నువ్వు నిజంగా క్రీస్తు ప్రేమ ఎరిగితే, తెలుసుకుంటే. చూసారా, బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరు దేవుణ్ణి ఎంత ప్రేమించాడంటే, వస్త్రహీనత లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వాకిలు కూడా లేదు. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్న ఆ రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకున్న గోరు చూశాను, కానీ అది కూడా ఆయనకి సరిపోలేదు, ఆకలి తీరలే. కానీ దేవుని ప్రేమ నుండి ఆకలి కానీ వస్త్రహీనతను కానీ దూరం చేయలేదండి. అందుకే ఆయన చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెల్కమ్ పలుకుతూ, చూసారా, దేవదూతలు అట్లా నిలబడుతూ
అబ్రహాం రొమ్మున ఆనుకుని పోవుటకు లాజరు వెళ్ళినప్పుడు చూడండి ఎంత స్వాగతం సుస్వాగతం. ఆ దైవికమైన ఆ యొక్క పరదేశంలో లాజరు గురించి వెల్కమ్ పలుకుతూ వచ్చారు. చూడండి, యూట్యూబ్లో కొట్టి చూడండి, కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ చూడండి. లాజరుకు వచ్చిన శ్రమ, లాజరుకు వచ్చిన కష్టము, లాజరుకు వచ్చిన ఇరుకు ఇబ్బంది మనకు వస్తే ఎప్పుడో దేవుని విడిచిపెట్టేస్తామండి. లాజరు ఒకటి భూలోకం ఏదైతే ఇవ్వలేందో అది లాజరు సంపాదించుకున్నాడు. దేవుని మీద ఉన్న గొప్ప ప్రేమ, ఆ విశ్వాసం, నమ్మకాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో శ్రమలన్నీ ఎనదగినవి కావు అని ఆయన తెలుసుకున్నాడండి. అందుకే క్రీస్తు ప్రేమ అంత విలువైనది, అంత శ్రేష్టమైనది. కాబట్టి అందుకే అంటున్నాడు, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తాను, నన్ను తృణీకరించేవారు నేను తృణీకరిస్తా. నన్ను ప్రేమించాలంటే ఫస్ట్ నువ్వు నన్ను జాగ్రత్తగా వెతకాలి. ఈ లోకంలో అన్నిటినీ బాగా వెతుకుతాం, చూసారా? లోక సంబంధమైన వాటిని బాగా వెతుకుతాం, కానీ అన్ని కనుక్కోవాలనే ప్రయత్నాలు చేస్తాము, ప్రయోగాలు చేస్తాం. కానీ మనల్ని ప్రేమించి మన కొరగా ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యొక్క ఆ ప్రేమను వెతకాలని మనం ఎప్పుడు వెతకం. అందుకే ఇర్మియా 29:13 రాయబడిన మాట చూడండి, మీరు నన్ను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేస్తే మీరు నన్ను కనుగొందురు అంటాడు. అక్కడ దేవుణ్ణి కనుక్కోవాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకముతో మనం ఆయన గురించి విచారించాలి. ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం, ఆయనలో ఉన్న సుగుణాలు, ఆయనలో ఉన్న లక్షణాలు నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆయన ప్రేమను తెలుసుకుంటావో విడిచిపెట్టావు. లోకాన్ని విడిచిపెడతావు, పాపాన్ని విడిచిపెడతావు, భూ సంబంధమైన ప్రతిది కూడా విడిచిపెడతావు, క్రీస్తుని గట్టిగా పట్టుకుంటావు. సర్వము క్రీస్తే. అందుకే ఆకాశంలో నీవు ఉండగా నాకు భూలోకంలో ఏది అక్కర్లేదని ఆ కీర్తనకారుడు అన్నట్టుగా నిజంగా ఆ ప్రేమ ఎంత గొప్పది, ఆ క్రీస్తు ప్రేమ. అందుకే నేటి క్రైస్తవ సమాజము లోకానికి ప్రేమించినట్లుగా లోకానికి ఇచ్చిన విలువ సమయము దేవునికి ఇస్తలేమండి. దేవుని ప్రేమించడం అంటే అసలు అర్థమేంటి చూడండి. బైబిల్లో కొన్ని లేఖనాలు చూద్దాం. యోహాను పత్రిక 5:3 రాయబడిన మాట. యోహాను పత్రిక 5:3 క్రీస్తుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గాయకొనడం. ఈ దినాల్లో ఎవరు గాయకుంటున్నారండి? ఈ దినాల్లో దేవుని ఆజ్ఞ. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు ఏ స్థితిలో ప్రేమించాడో చూసాం. మనం ఇంకా పాపులమై ఉండగా తన ప్రేమ మన పట్ల వెల్లడిపరుస్తూ వచ్చాడు. క్రీస్తు మన కొరకై చనిపోతూ వచ్చాడు. శత్రువులమై ఉండగా ప్రేమించాడు. ఆయన ఉగ్రతకు పాత్రులమై ఉండగా ప్రేమించాడు. భక్తిహీనతలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడు. ఇంత ప్రేమ చూపిన మన దేవునికి మనం ఏం ప్రేమిస్తున్నాం చూసారా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గాయకొనుటయే దేవుని ప్రేమించడం. అంటే మన జీవితంలో దేవుడు తప్ప వేరే దానికి చోటు ఇవ్వకూడదండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే మన హృదయంలో దేవునికి తప్ప వేరే దానికి చోటు ఉండకూడదు. దేవుని ఆజ్ఞ మొట్టమొదటిది. నిర్గమకాండం 20 మన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నువ్వు తప్ప వేరే దేవుడు ఉండకూడదు. అంటే మన హృదయంలో మన భార్యలు కానీ, మన పిల్లలు కానీ, మన చదువు కానీ, మనకు ప్రియమైన వాళ్ళు కానీ మన జీవితంలో ఉంటే దేవునికి నువ్వు పక్కకు పెడుతున్నావు అని అర్థం. నీ జీవితంలో అట్లా పక్కకు పెట్టావంటే నీ జీవితాన్ని నువ్వే పతనం వైపు నడిపించుకుంటున్నావు అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో చూడండి, హృదయంలో దేవునికి చోటు ఉండదు. లోకంతో నింపేసుకుని ఉంటాం, లోక సంబంధమైన వాటితో నింపేసుకుని ఉంటాం. కాబట్టి దేవునికి చోటు ఉండదు. మన హృదయంలో దేవునికి తప్ప దేనికి కూడా చోటు ఉండకూడదండి. అందుకే దేవుని బిడ్డలారా, లేక లేక దేవుడు అబ్రహాముని ఇసాకునిచ్చి పరీక్షిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడా, ఇసాకుని ప్రేమిస్తున్నాడా అని. అబ్రహాముని దేవుడు పరీక్షించినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన 100కు 100 మార్కులు అబ్రహాం సంపాదించుకున్నాడు. ఇసాకుని కన్నా ఆ యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత, ఆయన కూడా వృద్ధుడైపోయిన తర్వాత ఇచ్చిన ఆ దేవదేవుణ్ణే, ఆ సర్వశక్తి గల దేవుణ్ణే
తన ప్రేమ తప్ప నిజంగా ఇసాకు మీద అంతా లేదు. బలిగా ఇచ్చేయమంటే సిద్ధపడ్డాడు, రెడీ అయిపోయాడు. దేవుని కన్నా నాకు ఎక్కువ ఏమీ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించడం అంటే మనకి ఇష్టమైనది దేవునికి ఇవ్వడం. చూసారా, దేవుని కన్నా మనం దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఈ రోజుల్లో చూడండి, లోక సంబంధమైన వాటిని, వస్తువులకు ఇచ్చిన ప్రయారిటీ, వస్తువులకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ దినాల్లో దేవునికి లేదు, వాక్యానికి లేదు, దేవుని మందిరానికి లేదండి ఈ దినాల్లో. నిజంగా చెప్తున్నా. అందుకే నువ్వు తప్ప నా హృదయంలో వేరే దేవుడు ఉండకూడదు, ఏ రూపం కూడా చేసుకోకూడదు. అది ఆజ్ఞ. ఒకవేళ నన్ను ప్రేమించేవాడు నా మాట వింటాడు. చూడండి, యోహాను సువార్త 14:23. యోహాను సువార్త చూడండి 14:23లో దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడో చూద్దాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల అతడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాము. ఈ దినాల్లో ఎవరండి దేవుని మాట వినేటోళ్ళు? దేవునికి లోబడేటోళ్ళు ఎక్కడ? సేవకుని మాట వినేటోళ్ళు ఎక్కడ? సేవకుని మాటకు లోబడేటోళ్ళు ఎక్కడ? కరువు అయిపోయారు. ఆ దినాల్లో నిజంగా దేవుని సేవకులకి గజ్జున వణికేవాళ్ళమండి. కురియన్ అంకులన్నా, తిమోతి అంకులన్నా, శేఖర్ అన్న పరిచారకుడే గజ్జున వణికేవాళ్ళం, భయపడేవాళ్ళం. అందుకే దేవుడు ఈ స్థానంలోనికి తీసుకొచ్చాడండి. వట్టికి తీసుకొని రాలే. ఏదో అబ్రహం అంకులు బిడ్డ చేసుకున్నానని తీసుకొని రాలేదండి. దేవుడు పక్షపాతి కాదు. ఏదో అంకులకి బిడ్డని చేసుకున్నానని కాదు. దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు అండి. దేవుని ప్రేమించినప్పుడు, రక్షణ పొంది మారుమనసు పొందిన తర్వాత దేవుని మందిరంలో పరిచర్య కానీ, దేవుని ఇంట్లో పని కానీ, అట్లా మనస్ఫూర్తిగా యథార్థమైన హృదయంతో దేన్ని ఆశించకుండా చేయడం ద్వారా దేవుడు ఈ స్థాయి వరకు దేవుడు తీసుకొచ్చాడండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుని సేవకులు అంటే భయం. ఇప్పుడున్న యవనస్తులాగా అట్లా ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన, ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ గంటలు చదివేవాళ్ళం. 2-3 కలిసి ప్రార్థనలో గడిపేవాళ్ళం. ఒక్కొక్కసారి నైట్ ఆల్ నైట్ ప్రేయర్ లాగా గడిపేవాళ్ళం. ఈ దినాల్లో ఎక్కడుందండి యవనస్తులకి అలాంటి ఆసక్తి? చూసారా, ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్లు వచ్చినాయో, ఆ దినాల్లో లేవనుకోండి, ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్లు వచ్చినాయో భక్తి జీవితం అంతా పోయిందండి. భక్తి జీవితం అంతా పోయింది. ఫోన్లు వచ్చినాయి. చూడండి, దేవునితో కూడా మనం మాట్లాడతామో లేదో ఫోన్ ద్వారా, కానీ మనుషులతో గంటలు పనికిరాని దరిద్రపు, చూసారా, అట్లా మాట్లాడే జీవితాలు పాడైపోతున్నాయండి. చూసారా, ఫోన్ వచ్చిన తర్వాత మనిషి జీవితం ఎంత పాడైపోయిందో, ఎంత పతనమైపోయిందో. అపవాది అది వెరయేసి, అది వలేసి, మనుషులకు ఇది ఆకర్షించేదిలాగా చేసి, అందులో ఉన్న ప్రతి చెడ్డ అన్నీ కూడా మనసులో నింపేసుకొని, ఇంకా బైబిల్ పట్ల వాళ్ళకి ఆశ ఎందుకు ఉంటుందండి? దేవుని పట్ల వాళ్ళకి ఆశ ఎక్కడ ఉంటుంది? దేవుని ప్రేమించాలని మనిషి ఎందుకు వస్తుంది? అస్సలు రాదు. ఇప్పుడున్న సర్వ సమాజం పాడైపోవడానికి గల కారణం కదే. ఏదో అప్పుడు మందం వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారండి. ఆ దినాల్లో, నా కాలంలో యవనస్తులు అట్లా కాదు, మందిరంలో పనిచేసేవాళ్ళం అండి. పెద్ద సంఘం అది. హెబ్రోన్లో పనిచేసేవాళ్ళం, మాదాపూర్లో పనిచేసేవాళ్ళం. ఏ మందిరానికి వెళ్తే ఆ మందిరంలో పని, డ్యూటీనే, పనినే, మళ్ళీ ప్రేయరే, మళ్ళీ బైబిల్, మళ్ళీ సువార్తనే. అప్పుడు ఆత్మీయమైన జీవితం ఎంత అద్భుతంగా ఉండేదండి. ఆ దినాల్లో ఆదివారము పొద్దున్న లేచిన వెంటనే సండే స్కూల్ పరిచర్య, తర్వాత ఆరాధన, తర్వాత యవనస్తుల కూడిక, తర్వాత ఓపెనర్ గాస్పెల్, తర్వాత 7:30కి మళ్ళీ సువార్త కూడికలు. ఆ యొక్క ఆత్మీయమైన జీవితము ఈ దినాల్లో లేదండి. యవనస్తులకు కూడా అసలే లేదు. ఎప్పుడైతే ఫోన్లు వచ్చినాయో పాడైపోయింది. లేకపోతే ఒక్కొక్క యవనస్తుడు రోజుకొక 10 అధ్యాయాలు చదివిన, రోజుకొక 10-20 అధ్యాయాలు చదివిన, సంవత్సరానికి ఒక్కసారి పూర్తి చేయొచ్చు బైబిల్. 5 సంవత్సరాలకు 5 సార్లు ఆయన పూర్తి చేస్తే ఆయన క్రీస్తు కొరకు ఎంత విశ్వాస వీరుడుగా మారిపోతాడంటే,
దేవుని కొరకు గొప్ప యోధుడుగా మారిపోతాడు. చదివితే చాలు ఆ వాక్యాన్ని ఆయన పట్టుకున్నదనుకో, దేవుని వాక్యం సజీవమైనదై ఆ మనిషి జీవితాన్ని మార్చి ఏదో వాక్యంకి ఆ యొక్క వ్యక్తి ఆకర్షించి అయ్యాడనుకోండి, ఆ వాక్యం ద్వారా పట్టబడ్డాడు అనుకోండి, దేవుని కొరకై తన ప్రాణాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధపడతాడండి. ఈ దినాల్లో బైబిల్ చదవడానికి కూడా మానేశారు. చూసారా? దేవుని ప్రేమించడం అంటే, ఎవడైతే యేసు ఎట్లా అన్నాడు, నన్ను ప్రేమించేవాడు నా మాట గైకొంటాడు, నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం. దేవుడు మన దగ్గర నివాసం లేడండి, దెయ్యాలు నివాసం చేస్తూ ఉన్నాయి. చూసారా? అందుకే మందిరాల్లో ఖాళీగా ఉంటున్నాయి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మాట వినడం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ మాట గురించి నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అంటాడు. చూసారా? దేవుని మాట గురించి ఆశ. చూద్దాం, చూడండి. కీర్తనకారుడు ఆ మాట, దేవుని మాట గురించి ఆశ అండి. మాట, దేవుని యొక్క మాట మనిషి జీవితాన్ని మార్చి పడేస్తుందండి. చూడండి, కీర్తనకారుడు అంటాడు, నీ మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటాడు. ఎంత చక్కని మాట తెలుసా? అందుకే దావీదు 130వ కీర్తన చూడండి, 6వ వచనం అనుకుంటా, 5వ వచనం చదవండి. 135వ వచనం అన్న, 135, 6 వచనాలు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. చూసారా? దేవుని మాట శక్తి గలదండి. ఆ మాటలో నిజంగా ఎంత జీవం ఉంటుంది, ఎంత బలం ఉంటుంది, ఎంత విజయం ఉంటుంది. ఒక్కొక్క మాట మనిషి జీవితాన్ని ఎట్లా మారుస్తుందంటే, గజ దొంగలను కూడా మార్చగలిగేదే దేవుని వాక్యమే, దేవుని మాటనే. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు నీ మాట కొరకు నేను ఆశ కలిగి ఉన్నాను, ఆశ పెట్టుకుని ఉన్నాను. అందుకే దేవుని మాట మన దగ్గరకు వచ్చినప్పుడు మన మాటలు బంద్ చేయాలి. కానీ మన విశ్వాసాలు అట్లా కాదు. దేవుని మాట మన యొద్దకు వచ్చినా మన మాటలు, మన ముచ్చట్లు నడుస్తూనే ఉంటుంది ఆదివారం చూడండి. అందుకే జీవితాల్లో, బ్రతుకుల్లో మార్పు అనేది అందుకే లేకుండా పోతుంది. దేవుని మాట మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆ మాట మనిషి జీవితాన్ని మార్చినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. అందుకే దేవుని బిడ్డలారా, ఒకడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆషామాషలు కాదు. తన అన్నదమ్ములు కానీ, తన అక్కజల్లు కానీ, ఒకడు నన్ను ప్రేమించిన ఎడ్లా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఇది మరీ ఘోరమైన, కఠినమైన మాట అనుకుంటాం. ఒకడు నిజంగా నన్ను ప్రేమించిన ఎడ్లా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడ్లా అన్నదమ్ములైనను, అక్కజల్లైనను, చెల్లెళ్ళైనను, భార్యనైనను, పిల్లల్ని కూడా అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు చూడండి సువార్తల్లో. అంటే దేవుని ప్రేమ ఎరిగినోడు, దేవుని ప్రేమను రుచెరిగినోడు నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు, ఇహమందు పరమందు. ఈ దినాల్లో లోక సంబంధమైనవి ప్రేమలు, లోక సంబంధమైన ఆకర్షణలు ఎక్కువైపోయి దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నామండి. దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నాం. అందుకే జీవితాల్లో ఆశీర్వాదం కానీ, దీవెన కానీ, అభివృద్ధి కానీ, మేలు కానీ ఏమి లేదండి. దేవుడు పక్షపాతి కాదు. అందుకే దేవుని లేఖనాలు ఏం చదివిస్తున్నాయంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు నా మాట వింటే, నా మాట గాయకొంటే, రోమాలో అంటాడు కదా, కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కానీ మేలు నేను చేస్తాను అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలు. ఒకడు నన్ను ప్రేమించిన ఎట్లా చూసారా? కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరంక. నిజంగా మనం ప్రేమిస్తే దేవుడు మన జీవితంలో అంత గొప్ప కార్యాలు చేస్తాడండి. ఇందును గూర్చిన ఏమనగా చూడండి, ఆ మాట చదువుదాం. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడండి. ఎప్పుడు బీదరికంగా ఉంచాడు, అసలు ఆస్తికర్తలుగా చేస్తాడు.
కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ పత్రికను 4లోనూ ఉంటుంది. కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరానికి కానీ మేలుతో నింపుతాననే మాట. ప్రేమిస్తే 2 కొరింథీ 2వ అధ్యాయం చూడండి, 9వ వచనం. ఎవరైనా చదువుతారా? 2 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనస హృదయమునకు గోచరము కానీ మేలుతో నింపే దేవుడు అండి. నిజంగా దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, నిండు మనసుతో ప్రేమిస్తే, పూర్ణ మనసుతో ప్రేమిస్తే, నా జీవితంలో, మన జీవితంలో కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి కూడా గోచరం కానీ మేలుతో నింపే దేవుడు అండి. దేవుడు పక్షపాతి కాదు. అందుకే నన్ను ప్రేమించే వారినే నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. తండ్రైన దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించడమే కాకుండా తన ఏకైక కుమారుని మన కొరకై ఈ లోకానికి పంపించేశాడు. తన యందు విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవము అని చెప్పాడు. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయాడు. మనం ఇంకా శత్రులుగా ఉండగా దేవుని మన కొరకై చనిపోయాడు. దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండగా, భక్తిహీనులుగా ఉండగా అనే మాటలు అక్కడ 10 సార్లు మనం జ్ఞాపకం చేస్తాం. చూసారా? అంతగా ప్రేమించిన దేవునికి మనం నిజంగా ప్రేమిస్తున్నామా? అసలు దేవునికి మన జీవితంలో మొదటి స్థానం కానీ, మొదటి ప్రయారిటీ కానీ ఉందా? అందుకే దేవుని బిడ్డలారా, యోహాను పత్రికలు అంటాడు కదా, లోకమునైనను లోకములో వాటిని ప్రేమింపకూడి, ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదండి. తండ్రి ప్రేమ ఉండదు. అసలు లోకము కానీ, లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమిస్తే తండ్రి ప్రేమ ఉండదు. ఈ లోకపు నటన ఒకరోజు నశించిపోతుంది, గతించిపోతుంది. అందుకే దేవుని చిత్తము చేయువాడ నిరంతరము నిలుచును. 17వ వచనంలో, 2:17లో యోహాను పత్రికలో. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కొరకే ప్రాణం పెట్టాడు. మన కొరకే శిలువ మరణాన్ని ఎంతగా పొందాడంటే, శిలువ మరణం పొందినంతగా దేవుడు విధేయత చూపిన వాడై తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తూ వచ్చాడండి. ప్రేమించడం అంటే మామూలు ముచ్చట కాదు. ప్రేమించడం అంటే ప్రాణం పెట్టడం. యోహాను పత్రిక 3:16 చదవండి. పత్రిక 3:16లో అదే మాట రాయబడింది కదా. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని అక్కడ జ్ఞాపకం చేశాడు. ప్రేమించిన తర్వాత తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచే వారికి నశింపక నిత్య జీవం అన్నాడు కదా. అదే దేవుడు యోహాను పత్రిక 3:16లో ప్రేమ గురించి అక్కడ జ్ఞాపకం చేశాడు. ఎవరైనా చదువుతారు? 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టు బద్దులమై ఉన్నాం. చూసారా? ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టుదో తెలుసుకొనుచున్నాం. క్రయం చెల్లించుట, త్యాగం చేయుట, ప్రాణం పెట్టుట, ఇది ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ చూడండి, మన కొరకే ప్రాణం పెట్టేశాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడండి. ఇంతగా ప్రేమించిన దేవునికి మనము ఎట్లా ప్రేమిస్తున్నాం అనేది ఇప్పుడు చివరి పాట కూడా చూడండి. మన సాక్ష్యం ఎట్లా ఉంది, మన బలి అర్పణ ఎట్లా ఉంది. ఆ యొక్క అపొస్తలుల కాలంలో రంపాలతో కొయ్యబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. ప్రభు కొరగా చూడండి, ఆకలి దప్పుకలు, ఆకళ్ళు కూడా చంపుకున్నారు. వారి యొక్క సేవ, వారి యొక్క పరిచర్య, వారి యొక్క సమర్పణ, వారి యొక్క సాక్ష్యము నేటి క్రైస్తవుల్లో ఉందండి? ఒక్క దగ్గర కూడా లేదు. ఏమి లేదు. ఏదో సోప్టాప్కే మనం సున్నం కొట్టిన సమాధుల్లాగానే కనిపిస్తాం. 2వ పాట పాడినాం కదా, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంతో, ఎంత భాగ్యం అండి మనది. మన యొక్క భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్ప ధన్యులం, భాగ్యవంతులం. నిజంగానే లేదండి, ఏమి లేదు.
ఫస్ట్ పాట ఏమో 749. ఏంది ఓబేదు ఆ పాట? అర్పించుకుందు నీకే ఆ? నా సర్వమైన ప్రభు. ఏం సర్వం అంటే పాట వరకే మన జీవితంలో, పాట వరకే. ఆ? ఆత్మ ప్రాణదేహము నీ కొరకే, తలంపులు కూడా నీ కొరకే. ఏం తలంపులు ఉన్నాయండి ఈ దినాల్లో మనుషుల విశ్వాసంలో? ఏమిలే, చెడిపోయిన తలంపులే, పాడైపోయిన తలంపులే, పనికిరాని తలంపులే. చూసారా ఆ పాటలేమో ఆత్మ ప్రాణము దేహము నీ కొరకే, తలంపులు కూడా నీ కొరకే అనే వచనాలు మనం పాడుతూ వచ్చాం కదా. ఎంత మీనింగ్తో, ఎంత ఆత్మీయమైన అర్థంతో ఆ దినాల్లో భక్తులు ప్రార్థన పూర్వకంగా రాసి అట్లా జీవిస్తూ వచ్చారు. చూసారా? అందుకే విశ్వాసులు ఎటు వెళ్ళిపోతున్నారు చూడండి. దేవుడు మనకి ఎంతగా ప్రేమించాడు కదా, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు కదా, శిలువ మరణం పెట్టినంతగా ప్రేమించాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన క్రైస్తవుడు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాడు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. కారణం ఒకటే, లోకం అడ్డొస్తుందండి. లోకంతో నింపేసుకుని ఉన్నాడు. మన కుటుంబాల్లో నిజంగా లోకంతో నింపేసుకుని ఉన్నారు. ఏమిలే. అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు కదా, తన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతానన్నాడండి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఏమైనా దేవుడు తక్కువ చేశాడండి? ఆస్తికర్తలుగా చేశాడు. కానీ ఎప్పుడు కూడా అబ్రహాము తన సంపదన వైపు కానీ తన ఆస్తుల వైపు కానీ దృష్టి పెట్టలే. చూసారా? అన్ని ఇచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అని పేరు. చూసారా? విశ్వాసంతో జీవించాడు. దావీదు కూడా దేవుణ్ణి ప్రేమించాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఏదైనా శ్రమ అయినా, ఇరుకైనా, వస్త్రహీనతైనా, అందుకే నా హృదయానుసారుడు. చూసారా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు యొక్క జీవిత చరిత్రలు చూస్తే బైబిల్లో ఎట్లా దీవించబడ్డారు, ఎట్లా ఆశీర్వదించబడ్డారు, వారి చరిత్ర ఎట్లా నిలిచిపోయింది, దేవుని ప్రేమించిన వారు ఎట్లా పతనం వైపు నడుస్తూ వచ్చారో, వారి జీవిత చరిత్ర ఎట్లా భయంకరంగా ముగించబడిందో బైబిల్లో వచ్చారు. అందుకే దేవుని బిడ్డలారా, మనం దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట వింటున్నామా? అందుకే బలులు అర్పణలు కాదట, ఆయన ఆజ్ఞ గైకొనుట, రెండోది ఆయన మాట వినుట శ్రేష్టము అంటాడు. చూడండి, 1 సమూయేలు 15:22 వచనం చదివి ఇంకొక 2 వచనాలు చదివి ముగించుకుందాం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఈ దినాల్లో లోకాన్ని ప్రేమించి, లోక సంబంధమైన వస్తువులను ప్రేమించి, పనికిరాని దాని గురించి ప్రేమించి దినాన మనుషులు, విశ్వాసుల జీవితాలను చూసారా ఎంతో నష్టపరుచుకుంటున్నారండి. దేవుని ప్రేమించేటోడు ఎప్పుడు కూడా చెడిపోడు. దేవుని ప్రేమించేటోడు ఉన్నతమైన స్థాయిలోనే ఉంటాడండి. గుర్తుపెట్టుకోండి. 1 సమూయేలు 15:22 వచనంలో అంటాడు కదా, చాలు. చూసారా? బలులు అర్పించుట కంటే, క్రొవ్విన పొట్టేళ్ళు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞ గైకొనుటయు, రెండవది ఆయన మాట వినుటయు శ్రేష్టము అన్నాడు. ఆ సౌలు గురించి చెప్తూ, సౌలు దేవుని మాట వినలే, ఆ యొక్క ప్రవక్త మాట వినలే. చూసారా? అందుకే దేవుని ఆత్మ పోయింది, ఆయన దగ్గరికి దురాత్మ ఒకటి వచ్చింది. ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి చోటివ్వము, దేవుని మాటకు చోటివ్వము, ఎప్పుడైతే అబద్ధాలకి మనము మళ్ళీ ఎదురు తిరుగుతామో, చూడండి శోధ చెప్తున్నాడు. మళ్ళా సౌలు సమూయేలుతోని శోధ చెప్తున్నాడు. అందరినీ హతం చేసి రమ్మనను కదా అంటే, క్రొవ్విన వాటిని కొన్ని తీసుకొచ్చి దాచిపెట్టుకొని మళ్ళీ అబద్ధం చోటు. ఈ దినాల్లో విశ్వాసులు కూడా అబద్ధం, నీళ్ళు తాగినట్లుగా అబద్ధాలకు ఎప్పుడు కూడా అబద్ధం అనేదండి జీవితానికి ఎంతో నష్టాన్ని, పతనానికే దారితీస్తుందండి. మనం ఏదో అనుకుంటాం, అబద్ధం వల్ల ఏదో మనం బయటపడ్డామనుకుంటాం, కానీ బయటపడ్డాం కాదు, పతనం వైపు సాతాను నిన్ను గుంజుకొని పోతున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. చూసారా? సౌలు రాజు అట్లనే అయిపోయి దేవుని ఆత్మ పోయింది, దురాత్మ వచ్చింది. ఆ సంగతి ఆయనకి తెలవాలే. ఎంత భయంకరమైనది.
అందుకే ఈ దినాల్లో క్రీస్తు ఆత్మ చాలా మంది విశ్వాసుల్లో ఉండదండి. ఏదో వాళ్ళు అట్లా నటిస్తారు కానీ దుష్టుని ఆత్మ పనిచేస్తూ ఉంది, దురాత్మ పనిచేస్తున్నాయి. ఏదో మందిరాల్లో అట్లా మనము నటించే వారంగా అట్లా చేస్తున్నాం కానీ క్రీస్తు ఆత్మ కలిగిన వ్యక్తులు వేరు, విశ్వాసులు వేరు, వారి యొక్క ఆత్మీయమైన స్థితిగతులు వేరు, వారి అంతస్తులు వేరు, వారి స్థాయి వేరు, వారి ప్రవర్తన వేరు. చూసారా? ఆత్మీయంగా ఉండే వాళ్ళు వేరండి. సౌలు వచ్చాయండి, అబద్ధం ఎన్ని రోజులు దాస్తుందండి? ఎప్పుడు కూడా దాయదు. ఈయన అబద్ధం చెప్తూనే ఉన్నాడు, అక్కడ రంకెలు వేస్తూనే ఉన్నాయి. చూసారా? ఇక్కడ సౌలు ఆ ప్రవక్తని అబద్ధం చెప్తూనే ఉన్నాడు, అక్కడ రంకెలు వేస్తూనే ఉన్నాయి. అంటే సౌలు దొరికిపోయాడు. అబద్ధం అండి చాలా డేంజర్. అననీయ సఫీరాలు చూడండి, పేతురుతో అబద్ధం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు మీరు దుఃఖపెడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మీరు బాధపెడుతున్నారు? అది మీదే కదా, భూమి మీరు ఎంతకు అమ్మారు కదా, మీ వశమే కదా. చూసారా? మనుషుడేదో అనుకున్నాడు కానీ వారు మరణానికి దారి తీసేసిందండి. చూసారా? అబద్ధం చాలా ప్రమాదం. అన్ని రోజులు ఒకేలాగా ఉండదు. జీవితాన్ని పతనం వైపు నడిపిస్తుంది. లాస్ట్కి పాతాళమే గతి. ప్రాణం పోయిన నిజాయితీగా, నీతిగా దేవుని దగ్గర మనం జీవిస్తే దీవించబడతామండి. చూసారా? అందుకే దేవుని ప్రేమించడం అనేది ఆషామాషాలు కాదు. బలులు అర్పణలు అర్పించడం కాదు, క్రొవ్విన పొట్టెలు అర్పించడం కాదు, కానీ ఆయన ఆజ్ఞ. రెండోది ఆయన మాట. ఆయన మాట వింటే ఎంత శ్రేష్టం తెలుసా, ఎంత ఆశీర్వాదం తెలుసా. రాత్రి అంతా పేతురు ఆ యొక్క సముద్రంలో చేపలు పడ్డానికి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప దొరకలే. అదే సముద్రం, అదే వల, అదే పేతురు. యేసుప్రభు కనికరించి వెళ్ళాడు. పిల్లలారా భోజనానికి ఏమైనా ఉన్నాయా అంటాడు. ఏమి లేవన్నప్పుడు ఆ వల కొద్దిగా ముందుకే అంటాడు. కొద్దిగా ముందుకేసినప్పుడు అంటాడు అక్కడ పేతురు, ఆ మాట కూడా రాయబడింది, నీ మాట చెప్పునా. అంటే దేవుని మాట చెప్పున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డచ్చు. పక్కన వాళ్ళు కూడా సజ్జలు చేశారు. అదే పేతురు 3 సార్లు పొంగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు బొంకిండు కనుక ఈ దినాల్లో కూడా విశ్వాసులు అబద్ధానికి జనకులుగా, అబద్ధకుడు ఎట్లయితే అపవాదో ఇప్పుడు విశ్వాసులు కూడా వీళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉంటున్నారు. 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు విసిగిపోయి, ప్రభువా హృదయంలో ఎరిగిన దేవుడు కాబట్టి నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసును అంటారు. చూసారా? హృదయంలో ఎరిగిన దేవుడు నీవు. అంతేనండి, మన హృదయాలు ఎరిగిన దేవుడు. క్రీస్తుకు నిజంగా మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది ఆయనకి తెలుసు. ఆయనకి మన హృదయంలో చోటు ఉందా లేదా తెలుసు. ఈ దినాన హృదయంలో పాపానికి, పాపిష్టి వాటికి, లోక సంబంధమైన వాటికి చోటు ఇచ్చి దేవునికి ఎక్కడ చోటు ఉందండి హృదయంలో? అందుకే ఆయన బయట ఉండి తలుపు తట్టుచున్నాడు. నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తా. యాయేరు ఇంటికి వచ్చి నాకు స్థలం ఇవ్వండి. చూసారా? ఆయన ఒక పిలుపు అనమాట. ఎందుకంటే ఆ యొక్క యేసుప్రభు లేని గృహంలో యాయేరు కుమార్తె 12 సంవత్సరాల పాప చనిపోయింది. దుఃఖము, వేడుపు, వేదన, బాధ, విలాపించుట, నటన జీవితము. సమాజ మందిరపు అధికారే. యేసుప్రభు లేకపోతే దుఃఖమే, మరణమే వెళుతుందండి. దేవునికి స్థలం లేకపోతే మరణమే వెళుతుంది. చూసారా? దేవుడు అడుగుతున్నాడు, నాకు స్థలం ఇవ్వండి. యాయేరు అన్నప్పుడు ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించిన తర్వాత యేసుప్రభుకి లోపలికి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ చిన్న ఆమెను బ్రతికించాడు. యేసుప్రభు ఆ ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెట్టాడో, యేసుప్రభు ఎప్పుడైతే యాయేరు ఇంట్లో ఉన్నాడో ఆ కుటుంబంలో దుఃఖం పోయి సంతోషం వచ్చిందని. దేవునికి స్థలం ఇవ్వాలి మన హృదయంలో, మన ఇళ్లలో. ఈ దినాల్లో ఏ ఇంట్లో అండి, ఇప్పుడు వెళ్ళి చూడండి క్రైస్తవ గృహాల్లో టీవీలు, సీరియళ్ళు, పనికి రానివి. మళ్ళా మాకు ఇది కావాలా, మా పిల్లలకి ఇది అయిపోవాలంటే ఏమైపోతుందండి? దేవుడు పక్షపాత దేవుడు మన హృదయంలోనే చూసే దేవుడు కదా. నీకు ఎంత భారం ఉంది నీ కుటుంబం మీద, నన్ను ఎంతవరకు నా మీద ఆనుకున్నావు అనేది దేవుడు చూస్తాడు. దాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుంది. చూసారా? నువ్వు సంవత్సరాలు ప్రార్థన చేసినా లేదు. ఈ దినాన
లోకానికి పాపానికి చోటు ఉంది తప్ప దేవునికి మన హృదయంలో స్థలం లేదు. అందుకే ప్రకటనలో తలుపునద్ద తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన ఎట్లా నేను లోపలికి వచ్చి వాడితో నేను నాతో వాడు కూర్చుండి భోజనం చేసేదాము అనే మాట. ఈ దినాల్లో మన హృదయంలో దేవునికి చోట్లేదని. అందుకే 3 సార్లు పేతుర్ని, సీమోను పేతుర్ని అడుగుతాడు, ప్రభువా నువ్వు హృదయంలో ఎరిగినా దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు 3 సార్లు బొంకిన ఆయనే ప్రేమగల దేవుడు. సీమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావని అడిగిన తర్వాత 3 విషయాలు చెప్పాడు. ఈ పిల్లల్ని, గొర్రె పిల్లలను మేపము, తర్వాత యవనస్తులను మేపము, నా మందను కాయము అని 3 రకాలైన పరిచర్య సీమోను పేతుర్ని దేవుడు అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ దినాల్లో క్రైస్తవులు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారండి. ఏదో అట్లా నటన. ఒక ఇంటిని విడిచిపెట్టి దేవుని మందిరానికి రాలేకపోతున్నారు, ఒక లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు వినలేకపోతున్నారు. అంటే ఏం ప్రేమిస్తున్నారండి చెప్పండి? 24 గంటలు లోకంతో నింపేసుకుని ఉంటాం, 1 గంటన్నర దేవుని కొరకు, వాక్యం కొరకు. చూసారు, వీళ్ళు దేవుని గురించి ఏం సాక్ష్యం ఇస్తారండి? వీళ్ళు దేవుని కొరకు ఏం సాక్ష్యం కలిగి జీవిస్తారు? సాక్ష్యం లేని జీవితాలు. చూసారా? అందుకే బైబిల్లో సామెతలు 22:1 అంటాడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది. ఈ దినాల్లో డబ్బు ధనం పక్కన పెట్టండి, ఎవరికి కావాలా సాక్ష్యం బాగలేనప్పుడు. చూసారా? పొట్టి జక్కయ్య చూస్తే ధనవంతుడు, ఆఫీసరే, చాలా మంది సాక్ష్యం లేని జీవితం, తిట్టుకునేటోళ్ళు. వీళ్ళంతా దుర్మార్గుడు, దుష్టుడు వేరేవాడు ఉండడు. ముందు భాగంలో ఏమో ముందు అట్లా కనిపిస్తే నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్, ఎందుకంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్గా, ఆఫీసర్గా. ముందేమో ఆఫీసర్, వెనక చూస్తేమో ఆయన గురించి మొత్తము శాపాలే. చూసారా? అలాంటి దేవుడు దర్శించాడు, యేసు దర్శించాడు. జీవితం మారిపోయింది. అన్నీ కూడా క్రీస్తు కొరకు విడిచిపెట్టుకున్నాడు, యేసు ప్రభువుని సంపాదించుకున్నాడు. ఆస్తి బీదలకి ఇచ్చేసాడు, అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 200 ఇచ్చి పడేసిండు. లాస్ట్కి పొట్టి జగకి మిగిలింది ఏంది? ఏం మిగలలే, యేసు ప్రభు తప్ప. పొట్టి జగకి మిగిలింది కేవలం యేసు ప్రభువే, ఇంకేం మిగలలే. యేసు ప్రభు ఒక్కడే ఆయనకి మిగిలేదు. ఆయన ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. అదండి దేవుణ్ణి ప్రేమించడం అంటే. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలనే ఇర్మియా 29:13 ప్రకారం మనము ఆయన విషయంలో జాగ్రత్తగా విచారించి, బాగా బైబిల్ స్టడీ చేసి, ఆయన గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన సమర్పణ, ఆయన లక్షణం, ఆయన పరిశుద్ధత ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, నువ్వు క్రీస్తు ప్రేమ నుండి నిన్నెవ్వడు కూడా దూరం చేయలేవు. నువ్వెప్పుడు కూడా ఇక్కడ మీటింగ్ జరిగేటప్పుడు ఇళ్లలో కూర్చోలేవు, నీ ఆత్మ కూర్చొనివ్వదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమ రుచెరిగితే, తెలుసుకుంటే అన్ని కుడికలకు హాజరవుతావు, ఆత్మీయంగా బలపరచబడతావు. కాబట్టి ఈ దినాల్లో క్రైస్తవ సమాజం, అందుకే ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకండి. లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి శత్రువు అండి. దేవునికి శత్రువు ఆయన జీవితం అంతా ఏం చేసినా జీవితంలో ఏ బ్లెస్సింగ్ ఉండదు. లాస్ట్కి నిస్సాయిస్థితిలో, పిల్లల విషయంలో, భార్య విషయంలో, తన యాత్ర జీవితంలో ఏమి సాధించలేని వాడుగా తన యాత్ర జీవితం నిష్ఫలమైన జీవితం ముగించబడుతుంది. ఎంత భయంకరమైన జీవితం! మనం ఏదో చేసేస్తాం, ఏదో సాధిస్తాం అనుకుంటాం. క్రీస్తు లేకుండా నువ్వేం సాధించలేం, దేవుడు లేకుండా మనం సాధించలేం. అందుకే ఆయన అన్నాడు కదా, ఇందును గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు, అట్లా నువ్వు మనం సాధించాలి. దేవునికి ప్రేమిస్తే నువ్వు అనుకునే దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు ఇస్తాడు. నీదంతా పై చూపులే, పై ఆలోచనే, నీ కన్నులు చూసిన దాన్ని ఆశిస్తావు, కానీ దేవుడు అలాంటిది కాదు. కాబట్టి మనం నిజంగా దేవునికి ప్రేమిస్తున్నామా? నన్ను ప్రేమించేవారనే నేను ప్రేమించుచున్నాను అన్నట్టు ఆయన ప్రేమించాడు. తన ప్రేమ అగాపే ప్రేమ, మార్పు చెందని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, యుగ సమాప్తి వరకు మనతో ఉండే ప్రేమ, మన ప్రతి బాష్పబిందువు తుడిచివేసిన ప్రేమ, మరణం వరకు నడిపించిన ప్రేమ సమాధానంలో కర్తైన దేవుడు మనతో సదాకాలం ఉండే ప్రేమ.
చూసారా? అలాంటి ప్రేమ నుండి నిజంగా అలాంటి ప్రేమించిన దేవునికి మనం ఏం ప్రేమిస్తున్నాం? అందుకే అపొస్తలుడైన పౌలు కొలస్సులో ఉన్న సంఘానికి రాస్తూ ఒక చక్కని మాటని జ్ఞాపకం చేశాడు. 2:1 మీ కొరకును లవోదికయ వారి కొరకును నా ముఖమును చూడని వారందరి కొరకును నేనెంతగానో పోరాడుచున్నాను. మీరు ప్రేమలో, తండ్రి ప్రేమలో అతకబడి క్రీస్తు మీ హృదయంలో నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీరు తెలుసుకున్న వలనని ఆదరణ కలిగి ఉండాలని మీ కొరకు పోరాడుచున్నాను అంటాడు. చూసారా? క్రీస్తు ప్రేమలో మనము అతకబడాలండి. దేవుని ప్రేమలో, లోక సంబంధమైనది కాదు. పతనం వైపు దారితీస్తాయి లోక ప్రేమలు, లోక సంబంధమైన ఇవి. మనం అనుకుంటాం, కాదు. నువ్వు క్రీస్తు ప్రేమలో అతకబడితే నీకేం కావాలో, ఎలాంటిది కావాలో దేవుడే నీకు నిర్ణయించి పెడతాడు. నువ్వు ఎన్నుకునే అవసరమే లే. అందుకే ఆయన ప్రేమలో మనం అతకబడాలి. రెండోది, క్రీస్తు మన హృదయంలో నివసించాలి. మూడోది, మన హృదయంలో ఆదరణ కలిగి ఉండాలని మీ కొరకు ఎంతగానో పోరాడుచున్నాను అంటాడు పౌలు. ఎంత గొప్ప ప్రార్థన అది! లోక సంబంధమైన ప్రేమలో కాదట, భౌతికమైన ప్రేమలో కాదు, తాత్కాలికమైన ప్రేమలో, క్షేమైపోయేవా దాని గురించి మనం దేవుని ప్రేమకు దూరం అయిపోతాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, దేవుని మందిరానికి దూరం అయిపోయి జీవితాన్ని ఎట్లనో భ్రష్టత్వంలోనికి కట్టుకుంటారు. ఈ దినాల్లో అట్లా అపవాది అట్లా విశ్వాసుల్ని జల్లెడ్లో పట్టి ఆట ఆడిస్తే భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నాడండి అపవాది. మనలో కూడా చాలా చక్కగా అపవాది బుట్టల్లో పడి సంతోషించే విషయంలో చాలా యాక్టివ్గా ఉంటారు. మన విశ్వాసులు కూడా చాలా హుషారుగా ఉంటారు. చూసారా? ఆయనకి తెలుసు, ఏదో ఊరికి అట్లా బైబిల్ పట్టి వెళ్తారు కానీ హృదయంలో సరుగు లేదన్న సంగతి అపవాదికి తెలుసు అండి. ఆయన హృదయంలో ఎరిగిన దేవుడు అపవాదికి కూడా తెలుసు. వట్టిదే సాల్మన్ అన్న వట్టిదే బైబిల్ పట్టి తీసుకెళ్తాడు కానీ ఏముండదు, సరికేముండదు. అతనికి తెలుసు, ఏదో 24 గంటలు నాతోనే ఉంటాడు అంటే అపవాది లోకంలోనే. అట్లాంటి విశ్వాసులు చూసారా? అలాంటి క్రైస్తవులు ఉన్నారండి. ఏమిలే, సరుకేమి ఉండదు. అందుకే పౌలు అంటాడు కదా, వీరు పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తి లేనివారే. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తున్నాయి తిమోతి. ఈ విశ్వాసుల్లో స్వార్థం ఉంటుంది, బింకములాడుట ఉంటుంది, కొట్లాడుకుంటూ ఉంటుంది, ధనాపేక్ష ఉంటుంది, పిల్లలకు కూడా అధీయత లోబడ గుణం ఉండదు, దేవుని కంటే సుఖానుభవము. ఇప్పుడున్న విశ్వాసులు చాలా భయంకరంగా మారిపోతారు. కాబట్టి ఇట్టి వారికి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వీరు పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ దేవుని శక్తి లేని వారుగా ఉంటారు. ఈ దినాల్లో క్రైస్తవులు అట్లనే ఉన్నారండి. ఏదో బయటకు అట్లా కనిపిస్తారు బొమ్మల్లాగా, శక్తి ఏముండదు, సరుకుండదు. అందుకే నిజంగా నువ్వు నేను నిజమైన దైవభక్తి చేస్తే గొప్ప లాభసాధనం అండి, గొప్ప బ్లెస్సింగ్ ఉంటుంది, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. పౌలు అదే పత్రికలో రాస్తాడు 1 తిమోతి 6:5. చెడిపోయిన భక్తి ఎప్పుడు కూడా నష్టానికే, నాశనానికే చేస్తుందండి చెడిపోయిన భక్తి. కానీ దేవుణ్ణి ప్రేమించి నిజంగా యథార్థమైన మనం భక్తి చేస్తే, దైవికమైన భక్తి చేస్తే అది గొప్ప లాభసాధనమై ఉన్నది. ఆ భక్తి నిన్ను ఏ అంతస్తులోనికి, ఏ ఆశీర్వాదంలోనికి, ఎంత ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తుందో తెలియదండి, కంటికి కనబడదు. అబ్రహాం కూడా తన కలలో కూడా ఊహించకపోవచ్చు దేవుడు నన్ను అంత బ్లెస్ చేస్తాడని. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన అబ్రహాంని దేవుని ఎట్లా ఆశీర్వదించాడండి. అదంతా ఎందుకు? మన కళ్ళ ముందు దైవజనుడైన భక్తి సింగ్ అంకుల్ తండ్రిని, తల్లిని, ఆస్తిని అన్నీ కూడా విడిచిపెట్టి ప్రభు ప్రేమ బలవంతం ద్వారా, ప్రభు ప్రేమ చేత పట్టబడి బొంబాయి ఓడరేవుల్లో తన జీవిత యాత్రలో కూడా కలలో కూడా ఉండకపోవచ్చు, ప్లాట్ఫామ్లో పేపర్లు వేసి పడుకునేటోడు. బొంబాయి ఓడరేవు దగ్గర తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు చిల్లి గవ్వ లేకుండే పత్రికలు పంచి వచ్చిన అటాను నయాపైతో ఒక ఛాయ్ తాగి కూలిపోయిన అరటిపళ్ళతో విని ఆ రీతిగా దేవుని యొక్క సువార్త పాకిజాలు రోడ్లు జాడు కూడా తెచ్చాడండి. అలాంటి వాళ్ళ దగ్గర పరిచయం స్టార్ట్ చేసి నైట్ టైం షెల్టర్ ఏం దొరకదు కాబట్టి రైల్వే ప్లాట్ఫామ్లో చూడండి, షెల్టర్ అదే కదా, ఎవరికైనా జనం వెళ్తే ఎట్లా పడుకుంటారు అట్లా బొంబాయి ఆ రైల్వే ప్లాట్ఫామ్లో పేపర్ వేసి పడుకునే దినాలు ఆ దైవజనుడు. తన కళలో కూడా
ఊహించకపోవచ్చు, నేను ప్రపంచమంతా నా దేవుడు ఎట్లా తిప్పుకొని నన్ను తీసుకొస్తాడు అని. చూసారా, అలాంటి వ్యక్తిని దేవుడు ఎట్లా లేపుతూ వచ్చాడు. దేవుని ప్రేమించడం ద్వారా, దేవుని కలిగి ఉండడం ద్వారా, దేవుని కొరకు సమస్తాన్ని నష్టముగా ఎంచుకునడం ద్వారా, క్రీస్తుని సంపాదించుకోవడానికి తన జీవితంలో త్యాగం చేయటం ద్వారా చూడండి కొన్ని వేల కోట్ల ఆత్మలు సంపాదించుకున్నాడు. కొన్ని వేల సంఖ్యలో హెబ్రోను సంఘాలు స్థాపిస్తూ వచ్చాడు. ప్రపంచంలో ఆయన తిరగని దేశాలు లేవు, ఆయన కట్టని సంఘాలు లేవు. చూసారా, అంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఎంత గొప్ప నిజమైన భక్తి లాభసాధనము, గొప్ప లాభసాధనమై ఉన్నది. వడ్డీ కాదండి. మన విశ్వాసులకు అర్థం కాదు. ఎప్పుడు చూసి లోకము, లోక సంబంధమైనవి వాటితోనే మునిగి తేలుతూ ఉంటారు. కానీ ఈరోజు ప్రార్థన ఉంది, ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, ఈరోజు సంఘ ప్రార్థన ఉంది, పోయి కనీసము ఎవరి గురించి చేయకపోయినా నా కుటుంబ అక్కర్ల గురించి చేస్తామని ఒక్క ఆలోచన లేదు. ఇంకేం ప్రేమిస్తున్నారండి? పైకి ఒక ఆదివారం వస్తే సరిపోతుందా? అందుకే దేవుడు పక్షపాతి కాదు. నన్ను ప్రేమించే వారనే నేను ప్రేమిస్తా. మీరు దేవుణ్ణి ఎరక్కమనుపు ప్రేమించిన, మీరు పాపులుగా ఉండగా, శత్రులుగా ఉండగా, ఉగ్రతకు పాత్రులుగా ఉండగా, నీ కొరగా, మీ కొరగా, నా కొరగా ప్రభు చనిపోయాడు, ప్రేమించేశాడు, క్రయాన్ని చెల్లించేశాడు. అంతే. నువ్వు దేవుని ఇప్పుడు ప్రేమించాలి, దేవుని వెంబడించాలి, దేవుని అనుసరించాలి, దేవుని కొరకు అట్లా నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. అప్పుడు నీ కుటుంబం అంచులంచులుగా ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. ఈ దినాల్లో ఏ క్రైస్తవుడు అని అట్లా వెంబడిస్తున్నాడు? ఏ క్రైస్తవుడు అని అట్లా వెంబడిస్తున్నారు? కాబట్టి ఒక్కసారి పరీక్షించుకొని చూడండి, మన దైవజనుడే భక్తి సింగ్ అనుకో దేవుని కొరకే సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. తన సర్టిఫికెట్లు కూడా చించేసి కాల్పెట్టేశాడని ఆయన బుక్కుల్లో మనం చదువుతూ వచ్చాం. చూడండి, దైవజనుడి యొక్క ప్రేమ, సమర్పణ, క్రీస్తు ప్రేమ అట్లా బలవంతం అండి. చూసారా, ఎంతమంది అలాంటి దైవజనులు అండి భారతదేశానికి. విలియం కేరీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు తోమా కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చి దేవుని కొరకు హతసాక్షులుగా క్రీస్తు ప్రేమ వారికి బలవంతం చేసింది కదండి. దేవుని ప్రేమించడం అంటే నీ ద్వారా కొంతమందికైనా దేవుని యొక్క రక్షణ సువార్త, ఆయన ప్రేమ వార్త, ఆయన ప్రేమించే దేవుడు, ప్రాణం పెట్టే దేవుడు, నీ పాపం గురించి చనిపోయిన దేవుడు, నీ కొరకై తండ్రి దగ్గర విజ్ఞాపన చేసే దేవుడు. ఇలాంటి ప్రేమ గల దేవుడిని మనం విడిచిపెట్టి లోక సంబంధమైన వాటిని ప్రేమించడము, వస్తువులను ప్రేమించడము, భూ సంబంధమైన వాటిని ప్రేమించడము, అట్లా ఒక విశ్వాసి తన జీవిత యాత్రలో నిష్ప్రయోజనమైన జీవితాన్ని ముగించబడుతూ ఉంది. మోకరించండి, ప్రార్థించుకుందాం. కాబట్టి మనం అట్లా ఉండకుండా దేవుని ప్రేమకు మనం ఏమిచ్చినా తన ప్రేమాన్ని మనం చెల్లించలేము, రుణాన్ని తీర్చుకోలేము. కాబట్టి జీవించినంత కాలమైన ప్రభు కొరకే నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, ఆయన మాటకు లోబడి విధేయత చూపించి మనము ఆయన్ని అనుసరించి వెంబడించి మన ద్వారా కొన్ని ఆత్మలైన ప్రభు కొరకై సంపాదించుకొని ప్రభు ప్రేమ కొరకై భూమి మీద ప్రాణం ఉన్నంత వరకు కూడా సమయం దొరికిన కొలది ఆయన పని కొరకు సమర్పణ కలిగి చేయటం దానికన్నా ఇంకా మనకి ఏమీ లేదు. అట్లా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. మోకరించండి, ప్రార్థించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదం కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నానని మీరు సెలవిచ్చారు. నిన్ను ప్రేమించాలంటే మేము నీ విషయంలో జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను కనుగొన్న వారు నన్ను విడిచిపెట్టరు. లోకాన్ని విడిచిపెడతారు, పాపాన్ని విడిచిపెడతారు, లోక సంబంధమైన అన్నింటినీ విడిచిపెడతారు. నన్ను కనుక్కున్న వారు నన్నే కలిగి ఉంటారు, నన్ను వెంబడిస్తారు, నా కొరకై ప్రాణం పెట్టేస్తారు. సామెతలు 8:17 మీరు చెప్పిన మాట. నన్ను ప్రేమించేవాడిని నేను కూడా ప్రేమిస్తా, నన్ను తృణీకరించిన వాడిని తృణీకరిస్తా. అనేక విధాలుగా మీరు మాట్లాడుతూ వచ్చారు. విత్తబడిన వాక్యాన్ని కూడా నీరు కట్టి ఫలింపజేయమని మీ దయగల, మీ కృపగల అసలు సమర్పించుకుంటూ మేము బ్రతికినంత కాలం ప్రభు నిజంగా నిన్ను ప్రేమించి, నిన్ను వెంబడించి, నీ కొరకై మా జీవితాలు సమర్పించుకొని కొన్ని ఆత్మలైనా నీ కొరకై సంపాదించుకునే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని మీ దయగల, మీ కృపగల అసలు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మను సావాసము మోకరించిన మనకున్న తను ప్రేమించే వారికి ఇప్పుడును ఎల్లప్పుడును
సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మనము పాపులమై బలహీనులమై శత్రువులమైయుండ మనము పాపులమై బలహీనులమై శత్రువులమైయుండ చచ్చిన పాపిపై కుమ్మరించెన్ తన గొప్ప ప్రేమను. చచ్చిన పాపిపై కుమ్మరించెన్ తన గొప్ప ప్రేమను. ఎన్నతరమ ప్రభు ప్రేమన్, ఎన్నతరమ ప్రభు ప్రేమన్ రుచించినవ నిస్వార్థ ప్రేమన్, రుచించినవ నిస్వార్థ ప్రేమన్. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని. ప్రేమా స్వరూపి యగు దేవుని, ప్రేమా స్వరూపి యగు దేవుని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని.